ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తెలంగాణ పాలిటిక్స్ లో గేట్ ఫైట్ నడుస్తోంది. ఒక్క గేటు తెరిచామన్న సీఎం రేవంత్ కామెంట్ కు అటు గులాబీ దళం ఇటు కాషాయ దళం నుంచి కౌంటర్ గట్టిగానే వినిపిస్తోంది. గేట్లు తెరవటం కాదు, ఉన్న ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలంటోంది బీజేపీ. జంప్ అయిన ఒక్క ఎమ్మెల్యే మీద అప్పుడే అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఎండలతో పోటీపడి మరీ తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కాస్త చల్లారిన వాడివేడి విమర్శలు మళ్లీ ఊపందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒకే కామెంట్ తో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. గేట్లు తెరిచాం, ఇక నుంచి అసలు రాజకీయం ఉంటుందన్న రేవంత్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ అలర్ట్ అయింది, బీజేపీ మాత్రం తగ్గేదే లేదంటోంది. తెలంగాణలో ఎప్పుడైనా డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమంటున్నారు కమలనాథులు. కాంగ్రెస్ లో చేరికలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం కలవడానికి చూస్తే సహకరిస్తామని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమకు తాముగా పార్టీలో చేర్చుకోబోమని గతంలో చెప్పారు సీఎం రేవంత్. కేసీఆర్ చేసినట్లు ప్రతిపక్షం లేకుండా చెయ్యమన్నారు. సీన్ కట్ చేస్తే 100 రోజుల పాలన పూర్తయింది. గేట్లు ఓపెన్ చేశామంటూ కామెంట్ చేశారు రేవంత్. అసలు రాజకీయం ఇప్పటి నుంచి చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని. గేట్ ఓపెన్ అయింది మిత్రమా, పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని, అలాగని ప్రభుత్వం పడిపోతుంటే తాము నిలబెట్టలేమన్నారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామంటున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల గుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమన్నారు లక్ష్మణ్. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ప్రజాప్రతినిధులు పార్టీ మారుతూ ఉండడంతో అలర్ట్ అయింది బీఆర్ఎస్. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లోపు అనర్హత వేటు పడాల్సిందేనంటున్నారు. పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేశారు. ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు. ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్. ఆయన రాజీనామా చేసినా, ఆయన ప్రవర్తన చేసినా స్పీకర్ ఇచ్చేంతసేపు కూడా ఉండదు. ఆయన ఆ ప్రవర్తన, ఆయన రాజీనామా, లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా, పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు. చట్టం అదే విధంగా చెప్పింది. కాబట్టి ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదు. స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.